హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే వెబ్ సిరీస్ 'మండల మర్డర్స్'. గోపీపుత్రన్ అండ్ మన్నన్ రావత్ డైరెక్షన్‌లో వచ్చిన సిరీస్ ఇది. స్టోరీలోకి వెళ్తే స్టార్టింగ్ ఎపిసోడ్ ఇంట్రోలోనే మనకి 1955లో చరణ్‌దాస్‌పూర్ అనే ఊర్లో జరిగే ఒక ఇన్సిడెంట్ చూపిస్తారు. 25 ఇయర్స్ తర్వాత అదే ఊర్లో కొన్ని మర్డర్స్ అవుతూ ఉంటాయి. అవి నార్మల్‌వి కాదు. డిఫరెంట్ వే అండ్ ప్యాటర్న్‌లో అవుతూ ఉంటాయి. ఆ కేస్ ఇన్వెస్టిగేషన్‌కి లేడీ ఆఫీసర్ అపాయింట్ అవుతుంది. అండ్ అదే టైంలో ఢిల్లీలో పోలీస్ అయిన మన హీరో విక్రమ్ సింగ్ సస్పెన్షన్ మీద సొంత ఊరు అయిన చరణ్‌దాస్‌పూర్‌కి వస్తాడు. అండ్ అతనికి ఒక పాస్ట్ కూడా ఉంటుంది. అందుకే హీరో ఆ ఇన్వెస్టిగేషన్ టీమ్‌లో అనఫిషియల్‌గా జాయిన్ అవుతాడు. సో, ఇంతకీ ఆ స్టార్టింగ్‌లో వచ్చే ఆ సీన్‌కి, ఈ ప్రెజెంట్ మర్డర్స్‌కి లింక్ ఏంటి? అండ్ హీరో దేనికోసం వెతుకుతూ ఆ ఊరొస్తాడు? అతని పాస్ట్ ఏంటి? ఈ మర్డర్స్ చేసేది ఒకరా? లేక చాలామందా? అసలు లాస్ట్‌కి ఏమవుతుంది? అనేదే స్టోరీ. పాజిటివ్స్ అంటే మెయిన్‌లీ మేకింగ్ అండ్ స్క్రీన్ ప్లే అండ్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. ప్రతి ఎపిసోడ్ చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. అండ్ ఒక్కో డీటెయిల్స్ రివీల్ అయ్యే ప్రాసెస్ కూడా చాలా బావుంది. అండ్ ఆర్టిస్ట్ కూడా చాలా చేశారు. మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ కూడా బావుంది. నెగెటివ్స్ అంటే నాకు పెద్దగా ఏం అనిపించలేదు. బట్ లాస్ట్ ఎపిసోడ్‌లో ఇచ్చే ట్విస్ట్ అంతా ఎఫెక్టివ్‌గా అనిపించలేదు. ఏదో ఎండ్ చేయాలి కాబట్టి అలా చేశారా అన్నట్టు అనిపించింది. ఓవరాల్‌గా ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక మంచి సూపర్ న్యాచురల్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఫ్యామిలీతో, కిడ్స్‌తో చూడలేం. బికాస్ వయలెన్స్ అండ్ అక్కడక్కడ అడల్ట్ కంటెంట్ ఉంది. ఈ సిరీస్ తెలుగులో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.